ఆ పాత బ్రిడ్జికే ఇక్కడ మనకు కొత్తగా నిర్మించిండేది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ భాగం మాత్రమే మనకు కొత్తగా నిర్మించిండేది. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన హిందూపూర్ నుండి సూగూరు పక్కన మనకు ఒక చిన్న బ్రిడ్జ్ అనేది ముందుండేది. అది భారీ వర్షం కారణంగా మనకు 2 years బ్యాక్ ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. సూగూరు దగ్గర ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఆ బ్రిడ్జ్ అనేది ఉండేది. ఆ బ్రిడ్జ్ వచ్చేసి పోచనపల్లి సూగూరుకు మధ్యలో ఉండేది. అది కూలిపోయిండే. తాత్కాలికంగా ఒక బ్రిడ్జ్ అనేది వేసిండ్రి. ఇప్పుడైతే దాన్ని తీసేసి ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేసినారు. ఆ బ్రిడ్జ్ ని ఇప్పుడు చూసేద్దాము. అప్పుడు వేసిన బ్రిడ్జ్ వచ్చేసి ఓన్లీ మనకి 2 wheelers తిరగడానికి మాత్రమే. ఇప్పుడు వచ్చేసి మనకి 4 wheelers కానీ 2 wheelers కానీ ఎవరైనా తిరగవచ్చు. ఎలా రెడీ అయిందో బ్రిడ్జ్ అనేది చూద్దాం. అప్పుడు పడిపోయింది కదా, ఆ బ్రిడ్జ్ పడిపోయినప్పుడు ఎలా ఉండేది ఆ పొజిషన్ కూడా వీడియో ద్వారా చూపిస్తాను, పాత వీడియో ద్వారా. తర్వాత 2 wheelers కి hinter గా చిన్న బ్రిడ్జ్ అది కూడా చూపిస్తాను. 2 చూడండి. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. 3 చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఇక్కడ వచ్చేసి సూగూరు హిందూపూరు. ఇలా మనం వచ్చేస్తే ఇలా ముందుకు వెళ్తే బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. మనం వెళ్ళిపోదాం రండి. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇలా వెళ్ళాలి మనము. అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ విలేజే పోచంపల్లి. ఇప్పుడు మనం బ్రిడ్జ్ కిందకి వెళ్దాం. ఎలా వేసినారో ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ వచ్చేసి హిందూపూర్. ఇక్కడ బ్రిడ్జ్ పడిపోయినప్పుడు బ్రిడ్జ్ ఏ విధంగా ఉండేదనేది మనం పాత వీడియో ద్వారా గమనించవచ్చు. మీకు ఫ్రెండ్స్, 2 years బ్యాక్ బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు ఈ విధంగా ఉండేది. వర్షపు నీరు ఈ విధంగా ఈ బ్రిడ్జ్ మధ్య నుండి వెళ్తూ ఉండేది. బ్రిడ్జ్ అయితే పడిపోయింది. అప్పుడు చూడండి ఎలా వెళ్తున్నాయి నీళ్లు. అప్పట్లో ఇది అదే విధంగా బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు తాత్కాలికంగా ఒక 10 days లో మనకి ఒక చిన్న బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసింది. దాన్ని కూడా మనము స్క్రీన్ పైన చూడొచ్చు. అప్పుడు ఏ విధంగా బ్రిడ్జ్ అనేది ఉండేది అనేది, ఎలా కట్టినారనేది మనం ఇక్కడ చూడొచ్చు. బ్రిడ్జ్ చూడండి, అదే బ్రిడ్జ్. ఇదంతా ఏరు. ఇలాగే నీళ్ళన్నీ వెళ్ళేది బ్రిడ్జ్ కింద. ఇక్కడ పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి బ్రిడ్జ్ దగ్గరున్నాం చూడండి, దగ్గరికి వెళ్తున్నాము. ఇదే ఇప్పుడు మనకి ఇక్కడ వేసిన బ్రిడ్జ్. ఇది వచ్చేసి ఒక 1 month బ్యాకే నిర్మించిండేది. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయింది. బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోదాం ఒకసారి. బ్రిడ్జ్ కిందకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు వెళ్ళడానికి పోవడానికి ఏర్పాటు చేసినారు. ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రండి బ్రిడ్జ్ దగ్గరికి. ఇప్పుడు చూడండి, పూర్తి బ్రిడ్జ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. బ్రిడ్జ్ కింద ఉన్నాము ఇప్పుడు మనము. చూడండి, ఇంకా పేపర్ కూడా ఇది రిమూవ్ చేయలేదు. ఓకే, ఎక్కువ వస్తుంది చూడండి సౌండ్ బ్రిడ్జ్ కింద. ఇక్కడ వచ్చేసి పైప్ లైన్ కూడా ఉంది, వాటర్ పైప్ లైన్. ఈ బ్రిడ్జ్ రెడీ అవ్వడానికి ఒక 1 year పట్టిండొచ్చు. చూడండి, ఇంకా పేపర్ కూడా రిమూవ్ చేయలేదు. ఇక్కడ కనిపిస్తుంది మనకి, ఇక్కడ ఈ పోచంపల్లి బ్రిడ్జ్ దగ్గర. ఇది ఒక స్మాల్ బ్రిడ్జ్. వర్షం వచ్చి పడిపోయినప్పుడు చాలా అయితే ఇబ్బంది పడినారు. ఇక్కడ మనకు మన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ బ్రిడ్జ్ యొక్క స్థితిని తెలుసుకున్నారు. ఇప్పుడైతే మనకి కొత్త బ్రిడ్జ్ అనేది వచ్చేసింది. ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి మీకు, ఆ బ్యాక్ సైడ్ ఉండేదంతా పాత బ్రిడ్జ్. ఆ పాత బ్రిడ్జ్కే ఇక్కడ
ఇది మాత్రమే ఈ మధ్యలో ఉంది కదా, ఇది మాత్రమే మనకు కొత్తగా నిర్మించిండేది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ భాగం మాత్రమే మనకు కొత్తగా నిర్మించిండేది. ఆల్మోస్ట్ ఒక 30% ఉంటుంది, ఇంకొక 70% పాత బ్రిడ్జే చూసుకోవచ్చు. అక్కడ పాత బ్రిడ్జ్ ఉంది, ఈ మధ్యలో మాత్రమే మనకి కొత్త బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేసిండేది. ఆ లాస్ట్ లో కూడా పాతదే ఉండేది. దీనికి దానికి ఈ రెండింటికి అటాచ్ చేసినారు. పైన కనిపిస్తుంది చూడండి, అక్కడను తర్వాత అక్కడ ఈ రెండు చోట్ల దీన్ని కలిపినారు. ఇప్పుడైతే మనకి కొత్త బ్రిడ్జ్ అనేది వచ్చేసింది ఇక్కడ పోచంపల్లికి. ఇక్కడ ఈ పోచంపల్లి దగ్గరుండే బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు అయితే చాలా మంది ప్రజలు ఇక్కడ పోవడానికి రావడం చాలా ఇబ్బంది పడినారు. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతున్నాయి వస్తున్నాయి. ఇక్కడ మనకు కర్ణాటక కూడా వెళ్ళొచ్చు ఇదే రోడ్డు మీదుగా. అంటే షార్ట్ కట్ రోడ్డు కర్ణాటకకు వెళ్ళడానికి. ఇలా విలేజెస్ పైన మనకు కర్ణాటక చేరుకోవచ్చు విలేజెస్ మీదుగా. అందుకే ఇది చాలా మెయిన్ రోడ్ లో వెళ్ళరు. ఇలాగే 2 వీలర్స్ లో షార్ట్ కట్ రూపంలో మనకు కర్ణాటక కూడా వెళ్తూ ఉంటారు ఇదే రోడ్ లో, ఈ బ్రిడ్జ్ పైన. మనం హిందూపూర్ నుండి వస్తే రైట్ సైడ్ చూసాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పైకి వెళ్దాం రండి. లెఫ్ట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ చూస్తే మనం బ్రిడ్జ్ మొత్తం అంతా చూసేసినట్లే. చూద్దాం రండి ఇప్పుడు పైకి వెళ్ళి. ఎండ అయితే భారీగా ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇంకా కొద్దిగా వర్క్ అనేది చేసే అవకాశం ఉంది చూడండి. ఇది ప్రెజెంట్ బ్రిడ్జ్, ఇక్కడ పోచంపల్లి దగ్గర ఉండే బ్రిడ్జ్ ఇది. ఇలాగే మనకు కర్ణాటక నుండి నీళ్ళు అనేవి వచ్చేది. ఇలా కర్ణాటక నుండి నీళ్ళు వచ్చి ఇక్కడ పోచంపల్లి బ్రిడ్జ్ దగ్గర నుండి ఇలా వెళ్ళిపోతాయి. ఎలాంటి వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అనేవి కింద వెళ్తుంటాయి. మనము పైన వచ్చేసి ట్రావెల్ అనేది చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము బ్రిడ్జ్ పైన ఉన్నాము చూడండి, కొత్తగా వేసిన బ్రిడ్జ్ పైన ఉన్నాము చూడండి. అక్కడ పైప్ లైన్ పోయింది, ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు కొత్త బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది చూడండి. కొత్త వంతెన హిందూపూర్కి పోచంపల్లికి వేసిన కొత్త బ్రిడ్జ్. ఫ్రెండ్స్, ఇదే హిందూపూర్కి పోచంపల్లికి వేసిన కొత్త బ్రిడ్జ్ యొక్క విశేషాలు. ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.